హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాదిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలు చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, ఒక దేశ ప్రధానమంత్రి అన్న ప్రజల్లో ఒక గౌరవం, ఒక ఆప్యాయత, నిజంగా వాళ్ళ పట్ల ఒక ఒక తెలియని అభిమానం అనేది ఉంటుంది. కానీ అది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అంటే ఒక మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాడు అనే ప్రజల్లో ఒక నమ్మకం రాను రాను కోల్పోతుంది. నిజంగా ఈరోజు అనకాపల్లిలో నరేంద్ర మోడీ గారి సభ జరిగింది. ఆ సభకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హాజరైనారు. సో నిజంగా మీరు గమనించినట్లయితే ముస్లిమ్స్ ముఖ్యంగా 4% రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేస్తాము, మేము ఉన్నివ్వము, మా ప్రాణం శ్వాస ఉన్నంత వరకు అనేది మోడీ గారు గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలో చెప్పారు. అమిత్ షా గారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు రాయచోటి నియోజకవర్గంలో సభ పెట్టినప్పుడు మాట్లాడుతూ 4% ముస్లిం రిజర్వేషన్ గురించి నేను సపోర్ట్ చేస్తాను, నేను కొట్లాడతాను మీ తరపున తమ్ముళ్ళు అని చెప్పినాడు. ఇదే 420 చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిజం వాస్తవం అయితే ఎందుకు ఈరోజు అనకాపల్లిలో నరేంద్ర మోడీ గారి మీటింగ్లో ఎందుకు 4% ముస్లిం రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, వీళ్ళ కూటమి గెలిచిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ ఏది చెప్తే అది వీళ్ళు చేస్తారు. సో 4% ముస్లిం రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేపిస్తారు వీళ్ళు ఖచ్చితంగా. ఇంకా ఎందుకంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది కూడా, ఎందుకంటే కూటమి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 4% ముస్లిం రిజర్వేషన్ తీసేయచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ముస్లిం సోదరులందరూ మీరు అలర్ట్ అవ్వాలి. కనీసం మనకు ఉన్నటువంటి 18% ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ముస్లింలకి ఎవరైతే అండగా నిలబడతారో జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అండగా నిలబడతారు. ఎందుకంటే 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా వాళ్ళ తండ్రి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారు. అలాగే ముస్లింల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం, ఆప్యాయత ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్ట్రైట్గా సభలలో మీ తరఫున నేను పోరాడతాను, అది చేయనివ్వను, బిల్ పాస్ చేయనివ్వనని చెప్పారు. నిజంగా ముస్లింల పట్ల అంత ప్రేమ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎన్ఆర్సీ గురించి మాట్లాడలేకపోయారు, ఎందుకు సిఏఏ గురించి మాట్లాడలేకపోయారు, ఎందుకు సివిల్ కోడ్ యాక్ట్ గురించి నరేంద్ర మోడీ గారి అనకాపల్లి సభలలో మాట్లాడలేకపోయారు? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ముస్లింల పట్ల ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారికి కొంచెం కూడా అభిమానం లేదు. నిజంగా ఉండింటే కనుక ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ముస్లింల గురించి ఖచ్చితంగా 4% రిజర్వేషన్ గురించి కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానీ, ఎన్ఆర్సీ గురించి కానీ, సిఏ యాక్ట్ గురించి కానీ ఖచ్చితంగా ప్రస్తావించుంటారు. కూటమి గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి బిల్లు పాస్ అవ్వడానికి కూటమి సపోర్ట్ చేస్తుంది, బిల్లు పాస్ అవుతుంది. ముస్లిం సోదరులు అందరికీ చాలా తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం ప్రతి ఒక్క సోదరులందరూ గమనించాలి. ప్లీజ్ దయచేసి ముస్లింలందరూ కలిసి ఈ 2024 ఎలక్షన్స్లో మీరందరూ ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఇది. లేకపోతే ముస్లిమ్స్ చాలా తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే. సరేనా? ఒకటి నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా అలిగేషన్స్ చేసినారు ప్రధానమంత్రి. నిజంగా అలిగేషన్స్ మీరు చెప్పినట్టు అన్ని నిజమైతే మరి ఎందుకు మీరు కేసులు పెట్టలేకపోయినారు, ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయినారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టలేకపోయినారు? కరప్షన్ జరిగింటే అంటే మీరు చెప్పే అలిగేషన్స్లో ఏది కరెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ డీబీటీ కింద అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నారు. ఎక్కడే కానీ బై హ్యాండ్ కానీ అలా ఇవ్వటం లేదు, చెక్కులు కానీ అలా ఇవ్వటం లేదు. అంటే కరప్షన్ జరగడానికి మొత్తం డీబీటీ అకౌంట్, ఆధార్ కార్డ్ డీటెయిల్తో సహా ప్రతి ఒక్కటి. సరేనా? మీరు చెప్పే అలిగేషన్స్ ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తెలుసు అది నిజం కాదని చెప్పి. కానీ మీరు ఒక ప్రధానమంత్రిగా ఉండి అలా మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ ప్రధానమంత్రి అనే ఆ వర్డ్ని ఇంత దిగజారుస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సభలలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీ అమ్మ మొగుడు ఇచ్చాడా, అలాగే మీ తాతమ్మ, మీ జేజమ్మ ఇష్టానుసారం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి అంతమంది వేల జనాభా సభలలో ఇట్లా మాట్లాడచ్చా? కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అనేది రాష్ట్ర ప్రజలు మీరే గమనించుకోవాలి. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం చాలా తీవ్రంగా నష్టపోతుంది.
సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రతి ఒక్కటి 17 మెడికల్ కాలేజీలు కానీ, 10 షిప్పింగ్ హార్బర్లు కానీ, 4 పోర్ట్లు కానీ, అలాగే 4 ఫిషింగ్ ల్యాండ్లు కానీ ఇవన్నీ కంటిన్యూ చేసి అభివృద్ధిలోకి రావాలంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇచ్చినారు. ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆ అభివృద్ధి ఫలాలను మనం చూడటానికి ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఓటు వేసి గెలిపించండి. తద్వారా మీరు పొందేటువంటి ఫలితం చాలా ఉంటుంది. నిజంగానే ఎందుకు గట్టిగానంటే కేవలం 5 సంవత్సరాలు ఏం చేయలేము. ఈ 5 సంవత్సరాల్లోనే కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు కంప్లీట్గా కరోనాకే పోయింది. ప్రపంచం మొత్తం షట్ డౌన్, ఏమి చేయలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కూడా రాష్ట్రాన్ని అప్పుల లిమిట్ని కూడా మరీ ఎక్కువ చేయకుండా ఎంతవరకు మనకు ఆస్కారం ఉంటుందో అంతవరకే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకురాగలిగినారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకో విషయం చెప్తున్నాను ముస్లింలందరికీ, ప్లీజ్ దయచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. మనకు రావాల్సినటువంటి మన హక్కు 4% రిజర్వేషన్ని కాపాడుకుందాం. ముస్లిం సోదరులందరికీ ఒక ముస్లిం ముస్లింగా చెప్తున్నాను. నిజంగా మీ అందరికీ ప్లీజ్ దయచేసి ఈ యొక్క సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. 2024లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తరపున నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే మాట అసదుద్దీన్ గారు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి, ఇతనే మోడీ గారితో మాట్లాడగలరు. మిగతా ఇంకెవ్వరూ మోదీ గారితో కొట్లాడలేరు. ద వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని క్లియర్గా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పారు, ఎంఐఎం పార్టీ చీఫ్. సో ప్లీజ్ దయచేసి ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులందరూ ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి. ఎవరెవరైతే కూటమికి ఓటు వేస్తున్నారో వాళ్ళు మీరు మోడీకి ఓటు వేసినట్టే. ఖచ్చితంగా ముస్లింల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత మీకు తెలిసిందే. ఖచ్చితంగా స్వయాన వాళ్ళే చెప్పారు పబ్లిక్ మీటింగ్లలో 4% ముస్లింని క్యాన్సిల్ చేసేస్తాము, ఎన్ఆర్సీ యాక్ట్ తీసుకొస్తాము, సిఏ యాక్ట్ తీసుకొస్తాము, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని చెప్పారు. అవన్నీ మీరు చూస్తున్నారు. దయచేసి మళ్ళీ ఆ పొరపాటు చేయకండి. కూటమికి ఓటు వేసి పవన్ కళ్యాణ్ని అస్సలు నమ్మకండి, సరేనా? దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. కేవలం మనకి టైం ఉన్నది 13వ తేదీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఆల్రెడీ 7 కాబట్టి సో ఇంకొక 6 డేస్లో ఓటింగ్ వచ్చేస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. అందరూ ఓటు వేయండి. మన ఓటు ఫ్యాన్కి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. మళ్ళీ 2025 జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. పిల్లలు మంచిగా చదువుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుతుంది. రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. సైనింగ్ ఆఫ్, మీ సాదిక్.